హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఫుల్గా రెడీ అయిపోయి రిసెప్షన్కి అయితే వెళ్ళినాము. సో అక్కడ విజువల్స్ ఇవన్నీ. సో రెడీ అయ్యే ముందు మేము ఇంట్లో ఎట్లా అయితే రెడీ అయినామో ఆ ప్రాసెస్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే పాపకు కోన్ పెడుతున్నా. నేను అప్పటికే పెట్టుకున్నాను అన్నమాట తను పడుకున్నప్పుడు. సో నా కోన్ ఆల్రెడీ రెడ్గా అయిపోయింది. ఆ తర్వాత పాప లేచి నాకు కూడా పెట్టు మమ్మీ అంటే సో పెట్టించుకుంటుంది. తనకున్నదే 2 years 3-4 months అంతే. సో తనకైతే కోన్ పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టం. ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి మనం పిల్లలకు పెట్టాలంటే, ఎందుకంటే కొంతమందికి పడక ర్యాషెస్ అవుతాయి కదా. సో మా పాపకి అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు, అంటే చాలాసార్లు పెట్టినా కాబట్టి. సో తర్వాత నేను కూడా ఈవినింగ్ టైంలో హెడ్ బాత్ చేసిన, అంటే ఫంక్షన్కి వెళ్దామని. సో గెట్ రెడీ విత్ మీ చేస్తున్నా. ఈ శారీ అయితే పాప బర్త్డేది, ఫస్ట్ బర్త్డేది, అప్పుడు కట్టుకున్నా. మళ్ళీ అసలు కట్టుకోలేదు, అంటే సిచ్యువేషన్ రాలేదన్నమాట. సో నైట్ కదా ఎలిగెంట్గా ఉంటుందని చెప్పి ఈ శారీ తీసుకున్నా. అండ్ దీనికైతే చిన్నగా మగ్గం వర్క్ వేయించుకున్నా ఆ టైంలో, బర్త్డే టైంలో. ఎందుకంటే ఎక్కువ హెవీ వర్క్స్ ఉన్నాయి, నాకు ఆల్రెడీ ఉన్నాయి 3-4 బ్లౌజెస్. నాకు అంత ఇష్టం లేకుండే అట్లా. సో సింపుల్గా అయితే చేయించుకున్నా. ఆ తర్వాత ఫస్ట్ లిప్స్కి అయితే లిప్ బామ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్, ఫేస్కి అలోవెరా జెల్ అన్నమాట. ఇది నేను యూజ్ చేసేది. సో చాలానే ఉంటాయి కదా బయట, అంటే ఎవరికి దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి ఫస్ట్. సో మాయిశ్చరైజర్ అయితే మంచిగా పనిచేస్తుంది స్కిన్కి. అదొక మంచిగా ఒక ప్యాచ్ లాగా మనం ఏ మేకప్ వేసుకున్నా మన స్కిన్కి ఎట్లాంటి హామ్ జరగకుండా చూస్తుంది. సో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు స్కిన్ని గట్టిగా రబ్ చేయొద్దు. ఫేస్ కడిగినాక వాటర్ తుడవడానికి టవల్తో అయినా సరే, సో చేతులతో అయినా సరే గట్టిగా రబ్ చేయొద్దు. అట్లయితే అంటే నల్లగా అయిపోతుంది ఫేస్ అంతా. సో నార్మల్గా ఇట్లా ట్యాప్ చేసుకున్నట్టు స్కిన్ అంటే, సో మాయిశ్చరైజర్ అయితే మంచిగా స్కిన్ లోపలికి వెళ్తుంది. మంచిగా కొంచెం గాలి రావాలి కదా. సో గాలితోటి కొంచెం ఆరిపోయినట్టు అయిన తర్వాత మనం ఫౌండేషన్ పెట్టుకోవాలి ఇప్పుడు. సో ఫౌండేషన్ అయితే నాది ఫిట్ వాళ్ళది 220 నెంబర్ నాది. సో ఎవరి స్కిన్ టోన్ తగ్గట్టు వాళ్ళు చూసుకోవాలన్నమాట. నాకైతే ఇది మంచిగా సెట్ అయిపోతుంది. సో తీసుకొని 1 year అట్లా అవుతుంది. మనకి ఎక్స్పైరీ డేట్ ఉంటాయి వాటి మీద కూడా, ఎక్స్పైరీ డేట్ చూసుకొని మాత్రమే పెట్టుకోవాలి. నాకైతే డార్క్ సర్కిల్స్ ఉంటాయి ఫేస్కి, అంటే ఎందుకంటే స్పెట్స్ ఉన్నాయి కాబట్టి. సో డార్క్ సర్కిల్స్ చూసుకొని పెట్టుకోవాలి. అంటే లిప్స్ పైన, లిప్ కింద, ఇంకా ఐస్ కింద, ఇంకా ఫోర్ హెడ్ మీద బ్లాక్గా ఉంటుంది నాకైతే. అక్కడ పెట్టుకొని ఫస్ట్ అయితే మంచిగా రబ్ చేసుకోవాలన్నమాట. సో నాకైతే స్పెట్స్ ఉంటేనే కనిపిస్తుంది ఈ ప్రోడక్ట్స్ కూడా మీకు చెప్పడానికి. సో అందుకనే ఊరికే స్పెట్స్ పెట్టుకుంటూ ఈ ప్రోడక్ట్స్ గురించి మీకు చెప్తున్నాను. సో మంచిగా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ స్పెట్స్ పెట్టుకుంటున్నా. అండ్ ఆ తర్వాత అయితే బీబీ క్రీము, ఇది చాలా బాగా పనిచేస్తుంది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా. సో కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది, 350 అట్లా ఉంటుంది. నేను అన్ని కాస్ట్ అయితే చెప్పట్లేదు, జనరల్గా అందరికీ తెలిసే ఉంటాయి కదా. సో ఆన్లైన్లో కానీ బయట కానీ సేమ్ రేట్ ఉంటుంది. ఎట్లయినా ప్రోడక్ట్స్కి ఎక్కువనే ఉంటుంది రేటు. సో మంచిగా అయితే పెట్టుకోవాలి. ఇది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా బాగుంటుంది, మంచి బ్రైట్ లుక్ అయితే వస్తుంది. కాకపోతే ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకున్న తర్వాతనే ఇవన్నీ చేయండి. ఎందుకంటే అది పెట్టుకోకపోతే ఇవన్నీ పెట్టుకుంటే మన స్కిన్ అనేది ఖరాబ్ అయిపోతుంది. 2-3 రోజులకే మనకి పింపుల్స్ అట్లా వస్తాయి అన్నమాట. మంచిగా ఫోర్ హెడ్ మీద అండ్ కింద అండ్ హెయిర్ అయితే మంచిగా ఫస్ట్ అయితే క్లిప్ పెట్టుకుందామని అనుకున్నా నేను పైకి అని చెప్పేసి. కాకపోతే అప్పటికే ఎండలేదు హెయిర్ అంతా. సో కొంచెం డ్రై అవ్వాలి కాబట్టి సో అట్లనే వదిలేసిన అన్నమాట. లేదంటే నార్మల్గా మేకప్ వేసుకునేటప్పుడు పైకి పెట్టేసుకుంటా ఫ్లక్కర్ పెట్టుకొని. కాకపోతే ఈసారి కొంచెం తొందరగా ఎండాలి, ఫంక్షన్కి లేట్ అవుతుందేమో అని చెప్పేసి ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతున్నాము. అండ్ తర్వాత నేను ఇట్లా ఒక 1 by 1 పెట్టుకుంటున్నాయి కదా, అట్లనే పెట్టుకోవాలని ఏం లేదు. సో ఇందులో చాలానే ఉంటాయి, అంటే 1 by 1 పెట్టుకునేటట్టు. బట్ మనకంత సీన్ లేదు, మనమంతా ప్రొఫెషనల్ కాదు కాబట్టి మనకి ఏది గుర్తొస్తే అది పెట్టుకోవాల్సిందే. ఇదైతే కన్సీలర్. సో ఇదైతే ఎందుకనంటే మంచిగా పనిచేస్తుంది, ఇట్లా షార్ప్ రావడానికి లుక్స్, అంటే చీక్స్ కానీ, చిన్ కానీ, నోస్ కానీ షార్ప్గా ఉండడానికి, సన్నగా రావడానికి పనిచేస్తుంది. సో అది కొద్దిగా అయితే పెట్టుకుంటున్నాను. పెద్దగా ఏమో అంత ప్రొఫెషనల్గా నాకేం రాదు. నార్మల్గా నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, నేను అంటే యూజ్ చేస్తున్నా కాబట్టి ఇట్లా పెట్టుకుంటున్నాను. లేకపోతే ఇవన్నీ అవసరం లేదు. నార్మల్గా పాండ్స్ క్రీమ్ రాసుకొని పౌడర్ వేసుకున్నా సరిపోతుంది జనరల్గా. బట్ నేను ఎట్లా రెడీ అవుతాను అనేది మాత్రమే చూపిస్తున్నాను. సో ఇట్లనే రెడీ అవ్వాలని అయితే ఏమీ లేదు. సో తర్వాత అయితే హైలైటర్ కూడా ఉంది నా దగ్గర. సో అది కొంచెం పెట్టుకుంటే మనకి షైనీ లుక్ అనేది వస్తుంది. సో యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఈ కాంటోర్ అంటారు దీన్ని, కాంటోరే, కన్సీలర్ కాదు సారీ. సో కాంటోర్ పెట్టుకుంటే కొంచెం షేప్స్ అనేవి ఇట్లా చిన్నగా సన్నగా వస్తాయంట. ఏమో నాకైతే పెద్ద తేడా అనిపించదు, అంటే ఎక్కువ పెట్టుకోవాలి కావచ్చు. బట్ నేను ఏది ఎక్కువ పెట్టుకుని నాకు భయం అవుతుంది. అంత మొత్తం పెట్టుకున్న తర్వాత ఎట్లుంటుందో ఏంటో, అంటే బాగా వైట్గా కనిపిస్తామేమో అని అనిపిస్తుంది నాకైతే. తర్వాత హైలైట్
హైలైటర్. ఇదైతే కొంచెం షైనింగ్ వస్తుంది. ఇది ఒక్కటి నాకు మంచిగా పనిచేసినట్టు అనిపిస్తుంది నా స్కిన్ మీద. సో అంటే మొత్తం కంప్లీట్ అయిపోయాక షైనింగ్గా అంటే కనిపిస్తుంది అన్నమాట. లుక్ అయితే మంచిగా అనిపిస్తుంది. నోస్ మీద పెట్టినా మంచిగా నోస్ షైనింగ్ వస్తుంది. సో ఇది మంచిగా వర్క్ చేస్తుంది జనరల్గా అయితే నాకు పర్సనల్గా. సో కాంటోర్ కంటే నాకైతే ఈ హైలైటర్ అయితే ఎక్కువ ఇష్టం అన్నమాట. సో ఏం పెట్టుకోకపోయినా ఫస్ట్ ఒక క్రీమ్ పెట్టుకుని హైలైటర్ పెట్టుకుంటే మంచిగా మనం హైలైట్ అవుతాం అందరిలో కూడా. సో ఇదన్నమాట. అండ్ ఇట్లా నార్మల్గా అప్లై చేసుకొని మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా మనం ఎలిగెంట్గా కనిపిస్తాం అక్కడ. అండ్ ఇవన్నీ ప్రోడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటాను. ఒకప్పుడు ఇవన్నీ పెట్టుకోకపోయేదాన్ని. జస్ట్ నాకు కొంచెం ఐడియా వచ్చిన తర్వాత సో చూద్దాం, ట్రై చేద్దాం అని అయితే తీసుకున్నాను. నాకైతే అన్ని ప్రోడక్ట్స్ పడుతున్నాయి. సో అంటే జనరల్గా మనం ఎక్కడికి పోయి వచ్చినా మళ్ళీ వెంటనే వాష్ చేసుకోవాలి. అట్లయితేనే మంచిగా మనకి స్కిన్కి కూడా పడతాయి అన్నమాట. సో తర్వాత అయితే మంచిగా ఐబ్రో పెన్సిల్ పెట్టుకుంటున్నా. నేనైతే ఐబ్రోస్ చేయించుకోలేదు. జనరల్గా అయితే సడన్గా వెళ్తున్నాను అన్నమాట ఫంక్షన్కి. సో అందుకే ఐబ్రోస్ చేయించుకోలేదు. సో ఐబ్రో పెన్సిల్ అయితే పెట్టుకున్నా. అండ్ తర్వాత ఇప్పుడు ఐస్దే అన్నమాట. సో కాజల్ ఐస్ లుక్ ఇప్పుడు పెట్టేదన్నమాట. సో పౌడర్ అయితే వేసుకోలేదు, నేను మర్చిపోయినాను, తర్వాత వేసుకుంటా. సో చెప్పినా కదా అంటే ఏది పర్ఫెక్ట్గా దీని తర్వాత ఇది దాని తర్వాత అది అని ఏమీ లేదు. మన ఇష్టము, మనకి ఏది ఫస్ట్ పెట్టుకోవాలనుకుంటే అది పెట్టుకోవచ్చు అంతే. నేనైతే అట్లనే ఫాలో అవుతా అన్నమాట. ఏది గుర్తొస్తే అది పెట్టుకుంటా. కాకపోతే హైలైటర్ అనేది లాస్ట్గా పెట్టుకుంటే కొంచెం షైనీ లుక్ అనేది వస్తుంది అంతే. అదొక్కటి మెయిన్గా పాటించాలి. నెక్స్ట్ పౌడర్ కూడా లాస్ట్కి వేసుకోవాలి అన్ని క్రీమ్స్ పెట్టిన తర్వాత, అప్పుడే మనకి సెట్ అయిపోతుంది అన్నమాట. ఈ మధ్య అన్ని సెట్టింగ్ స్ప్రే లాంటివి వస్తున్నాయి కదా. సో అట్లయితే ఏం ట్రై చేయలేదు ఇప్పటివరకు. సో మంచిగా కాజల్ అయితే పెట్టుకోవాలి. 2 కళ్ళకి మంచిగా కాజల్ పెట్టుకుంటే ఒక కళ వస్తుంది కళ్ళకి. కానీ ఈ స్పెట్స్ ఉండడం వల్ల నాకు తెలిసి అందరికి కనిపించదా కానీ నాకైతే మంచిగా అనిపిస్తుంది అంటే మిర్రర్లో చూసుకున్నప్పుడు. సో అట్లా కాజల్ పెట్టుకోవాలి. ఎంతమందికి కాజల్ పెట్టుకునేటప్పుడు వాటర్ వస్తాయి కళ్ళకి, నాకైతే కళ్ళ నుంచి వాటర్ వస్తూనే ఉంటాయి కాజల్ పెట్టుకుంటే. బట్ అనేది సరే ఇష్టం కదా, పెట్టుకోవాలి అంతే, తప్పదు. అండ్ తర్వాత ఐలైనర్. నేను చెప్పాను కదా పౌడర్ మర్చిపోయానని. పౌడర్ ఇప్పుడు తీసుకొని ఆ మిర్రర్ యూజ్ చేసుకుంటానంట ఐలైనర్కి. సో నేను ఎప్పుడు ఐలైనర్ పెట్టుకున్నా ఒక కంటికి మంచిగా వస్తుంది సన్నగా, ఒక కంటికి అయితే అస్సలు మంచిగా రాదు, మస్తు చిరాకులు వేస్తుంది అన్నమాట. ఒకటి మంచిగా వచ్చిందంటే ఇంకోటి అస్సలు మంచిగా రాదు, అదేంటో తెలియదు. నా పెళ్ళిలో వచ్చింది 2 మంచిగా అంతే. అప్పుడు ఎందుకో హడావిడిగా పెట్టుకున్నా కదా, అందుకని కావచ్చు ఏమో. మరి ఇప్పుడైతే జనరల్గా ఈ ఫస్ట్ పెట్టుకుంది బాగానే వచ్చింది, అమ్మయ్య అనుకున్నా. సెకండ్ది కొంచెం ఫ్లాప్ అయింది. బట్ అయినా సరే నాకు స్పెట్స్ ఉంటాయి కదా, అంత మంచిగా కనబడదులే, అంత అంటే దూరం నుంచి చూసినా బాగానే ఉంటుందిలే అన్న ఫీలింగ్ అన్నమాట. సో అదొక అడ్వాంటేజ్ స్పెట్స్ ఉన్న వాళ్ళకి. సో ఇట్లా అంతా పెట్టుకున్న తర్వాత ఐకి ల్యాషెస్ లాగా ఇట్లా అంటే సైడ్కి ఇట్లా అంటే కొంచెం అంటే మంచి లుక్ అనేది వస్తుంది. సో అట్లా పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకున్నా. అంటే 2 కళ్ళకి మంచిగా పెట్టుకోవాలి. ఇటు సైడ్ అయితే కొంచెం లడ్డుగానే వచ్చింది అసలు చూడడానికి, అంటే బాగా లేకుండే. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత లిప్స్టిక్స్ నా దగ్గర 4 ఉన్నాయి. అంటే ఏది పెట్టుకోవాలా అని చూస్తున్నా. మనకి ఎక్కువసేపు ఉండాలంటే ఇదైతే పెట్టుకుంటా, రెడ్ కలర్ది. సో ఇప్పుడైతే మ్యాచింగ్ పింకే, బట్ అయినా సరే ఇది ఎక్కువసేపు ఉంటుందిలే మళ్ళీ నేను వచ్చేసరికి అని చెప్పి ఇది పెట్టుకుంటున్నా, మ్యాట్ది. సో ఇదైతే మస్తు పనిచేస్తుంది సీరియస్లీ. కొంచెం పెట్టుకుంటే చాలు ఫుల్ అయిపోతుంది రెడ్గా. సో మా పాపకు కూడా కొంచెం పెట్టినా, బట్ తనకి ఎక్కువ ప్యాచులు వచ్చిందన్నమాట. తనకి ఇట్లా పెట్టడానికి రాదు, లిప్ తోటి ఇట్లా అనుకోదు కాబట్టి. సో నేనైతే పెట్టుకున్నా, కొంచెం ఎక్కువనే అనిపించింది. తుడుచుకుందామని అనుకున్నా కానీ ఇది పోదు, అసలు ఆయిల్ పెడితేనే పోతుంది, లేకపోతే పోదు అన్నమాట. సో ఇదైతే నేను తీసుకొని 5 months అట్లా అవుతుంది. మంచిగా ఉంది, చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది ఏం కంపెనీ అనేది కూడా అంత పెద్దగా తెలియదు. అంటే ఆర్డర్ చేసిన ఆన్లైన్లోనే కానీ చాలా రోజులు అవుతుంది కదా, అందుకే అంత గుర్తుకు లేదు, కాస్ట్ కూడా గుర్తుకు లేదు. సో లిప్స్కి పెట్టుకున్న తర్వాత సింధూరం అన్నమాట. నా దగ్గర సింధూరం స్టిక్ కూడా తిరిగిపోయింది, లోపలికే పోయింది, అసలు రావట్లేదు. సో అందుకే ఉన్న చిన్నదాంతో పెట్టుకుంటున్నా. నాకు ఇష్టం సింధూరం కానీ కుంకుమ కానీ కుంకుమ కొద్దిసేపటికే అంటే ఉండదు కదా అని చెప్పి ఎక్కువసేపు ఉండడానికి సింధూరం పెట్టుకున్నా. నార్మల్గా సింధూరం పెట్టుకొని మనం దాని మీద కుంకుమ పెట్టుకున్నా కూడా మంచిగా పనిచేస్తుంది, ఎక్కువసేపు వస్తుంది అన్నమాట. సో టిక్లీలు కూడా 2 ఉన్నాయి, ఏదో ఒక టిక్లీ పెట్టుకోవాలి. పింక్ శారీ కాబట్టి పింక్ పెట్టుకుంటున్నా. సో ఆల్రెడీ నేను అక్కడ కుంకుమ పెట్టుకున్నా హెడ్ బాత్ చేసిన తర్వాత. సో ఆ ప్లేస్లో ఎక్కువ క్రీమ్స్ పెట్టలేదు. సో అందుకే కొంచెం వెరైటీగా ఉంది. బట్ అయినా సరే కుంకుమ పెట్టుకుంటాం కదా, ఆ తర్వాత సెట్ అయిపోతుందిలే అని చెప్పి అనుకున్నా. సో టిక్లీ పెట్టుకొని తర్వాత అయితే కుంకుమ పెట్టుకోవాలి. కుంకుమ పెట్టుకునే ముందు దాని మీద కొంచెం సింధూరంతో పెట్టుకుంటున్నా, ఇందాక నేను చెప్పినట్టు. సో అది పెట్టుకున్న తర్వాత దాని మీదనే కుంకుమ పెట్టుకుంటే సీరియస్గా అసలు అంటుకుని అట్లనే ఉండిపోతుంది అన్నమాట. సో ఇదొక టిప్, మంచిగా ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట.
సో కుంకుమ పెట్టుకున్న తర్వాత నాకు మెరూన్ కలర్ కుంకుమనే ఎక్కువ ఇష్టము. రెడ్ పెట్టుకుంటారులే చాలామంది, కానీ నాకు నా ఫేస్కి మెరూన్ మంచిగా కనిపిస్తుంది. సో అది అలవాటు చిన్నప్పటి నుంచి. సో మెరూనే ఎక్కువ ఇష్టం నాకు. అది కూడా పెట్టుకున్నా బాగుంటుంది కూడా నాకు ఫేస్కి. ఆ తర్వాత అయితే పౌడర్ మర్చిపోయినని చెప్పినా కదా, సో అదైతే ఇప్పుడు వేసుకుంటున్నా. నార్మల్గా కొంచెం లైట్గా వేసుకున్నట్టు కాజల్ పెట్టుకున్నా కాబట్టి పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి అది స్ప్రెడ్ అయిపోతుంది కాజలు. సో అందుకని చెప్పి మనం ఏది చేసినా నెక్ కూడా పెట్టుకోవాలన్నమాట, ఏ క్రీమ్స్ రాసినా పౌడర్ రాసినా ప్రతిదీ. సో ఫైనల్గా అయితే నాకు అంటే సాటిస్ఫైగా అనిపించింది మేకప్ అయితే. సో ఇంతకంటే ఎక్కువ అయితే నాకు తెలియదు. అండ్ ఇదే నార్మల్గా ఇది సింపుల్గా మేకప్ అనే చెప్పొచ్చు. కాకపోతే క్రీమ్స్ కొంచెం ఒక 3-4 క్రీమ్స్ అయితే ఎక్కువ రాసిన అన్నమాట. నార్మల్గా బయటికి వెళ్తే ఇవన్నీ పెట్టాను, రిసెప్షన్ కాబట్టి. సో ఇట్లా అయితే రెడీ అయినా, మ్యారేజెస్ అయినా ఇట్లానే రెడీ అవుతా. కాకపోతే అప్పుడు ఇంకా జ్యువెలరీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తా. ఇప్పుడు నైట్ టైం కాబట్టి ఎక్కువ జ్యువెలరీ అయితే ప్రిఫర్ చేయలేదు నేను. నార్మల్గా సింగిల్ చైన్ అట్లా పెట్టుకొని వెళ్ళిన. కాకపోతే సో ఇట్లా అన్ని బ్యాగ్లో అయితే మళ్ళీ చదురుకొని పెట్టేసుకున్నాను అన్నమాట. మా పాప వస్తే అన్నీ చదురుతుందని. కాకపోతే అప్పటికే మా పాప కొద్దిసేపటికే వచ్చిందన్నమాట, అన్నీ తీసి చదిరింది. నేను కూడా ముక్కు పుల్ల చేంజ్ చేసుకున్నా. సో కలర్ మ్యాచింగ్ కలర్ పెట్టుకున్నాను అన్నమాట. సో తర్వాత హెయిర్ స్టైల్ నార్మల్గా పఫ్. నాకు హెయిర్ స్టైల్ పఫ్ వేసుకోవడం అంటే ఎక్కువ ఇష్టము. జనరల్గా ఎక్కడికి వెళ్ళినా పఫ్ వేసుకుంటా. పఫ్ వేసుకొని జడ అల్లుకోవాలన్నమాట. సో మేము వెళ్ళింది అయితే సండే రోజు. జనరల్గా సండే ఇరవోసుకోవద్దు అంటారు కదా, అదైతే నేను బాగా నమ్ముతా. సో సండే రోజు కదా, ఎందుకులే జడ అల్లుకుంటే బెటర్ కదా అని చెప్పేసి. సో తర్వాత అయితే పఫ్ నార్మల్గా కొంచెం ముందు పార్టిషన్ తీసుకొని దాన్ని నార్మల్గా రోల్ చేసి ముందుకంటే పఫ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. నాకు ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి ఈజీగా వస్తుంది. కొంతమంది పఫ్స్ పెట్టుకుంటారు కదా, సో నాకు అది అలవాటు లేదు. పఫ్స్ పెట్టుకోవడం ఎట్లా ఏంటి అనేది తెలియదు. సో తర్వాత అయితే ఒక 3 క్లిప్స్ టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని పైన మంచిగా కొద్దిగా కోమ్ చేసుకొని, మనకేమన్నా అంటే షార్ట్ హెయిర్ ఉంటుంది కదా ముందు, అవి ముందుకు అని చెప్పి పెట్టేసి తర్వాత కొద్దిగా అంటే దూకోవట్లేదు, ఎక్కువ దూకున్న పఫ్ వేసిన తర్వాత పఫ్ ఊడిపోతుంది అన్నమాట. ఆల్రెడీ తడిగానే ఉంది కాబట్టి సో 3 పార్ట్స్ అట్లా తీసుకొని జడైతే అల్లుకుంటున్నా. సీరియస్లీ నాకైతే జడ కూడా అల్లుకోవడం రాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు వేసేది. ఇంటర్ ఆ టైం వరకు, డిగ్రీ టైంలో ఏంటంటే నాకు షార్ట్ హెయిర్ ఉండేది. సో అప్పుడైతే నార్మల్గా ఇట్లా పఫ్ వేసుకొని వదిలేసి వెళ్ళిపోయేదాన్ని డిగ్రీకి. ఆ తర్వాత ఎంఎస్సీకి వచ్చిన తర్వాత కొద్దిగా నాకు హెయిర్ పెరిగింది, కానీ నార్మల్గా అప్పుడే నేను స్టార్ట్ చేయడం ఎంఎస్సీలోనే. నాకు పెద్దగా అల్లుకోవడం రాదు, కొంచెం చిక్కులున్న దూకొని వేసుకోవడం కూడా రాదు, ఎందుకంటే నాకు బాగా పల్చగా ఉంటుంది హెయిర్. ఎంత చిక్కులు తీసినా మళ్ళీ వస్తూనే ఉంటుంది. సో అందుకే చిక్కులు ఎట్లా నార్మల్గా ఉన్నా కూడా అట్లనే వేసుకుంటా. చూస్తే మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, కొంచెం వంకర తింకర్లు అట్లా పోవడము, లేదంటే చిక్కులు కొద్దిగా అలా ఉండడము అట్లా ఉంటుంది. సో అయినా సరే ఏమోలే, పెద్దగా ఎవరు పట్టించుకుంటారులే అని అనిపిస్తుంది. బట్ చూసేవాళ్ళు కొంతమంది అయితే హెయిర్నే చూస్తారు కదా. సో నాలాంటి వాళ్ళు అయితే అన్నీ వెరైటీ హెయిర్, శారీ, జ్యువెలరీ ఇట్లాంటివి చూస్తారు. జనరల్గా ఆడవాళ్ళు అంటే అందరూ అంతే కదా. సో తర్వాత అయితే మంచిగా పింక్ది రబ్బర్ బ్యాండ్ ఒకటైతే పెట్టుకున్నా, హార్ట్ షేప్ ఉన్నది, పింక్ శారీ కాబట్టి సో మ్యాచింగ్ అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. అండ్ తర్వాత ఇందాక నేను చూపించాను కదా శారీ, ఆ శారీ అయితే మంచిగా డ్రాప్ చేసుకున్నాను అన్నమాట నార్మల్గా. సో తర్వాత అయితే ఇప్పుడు ఫైనల్గా బ్యాంగిల్సే, ఇవి కూడా పాప బర్త్డే అప్పుడే తీసుకున్నవే, అవే ఇప్పుడు వేసుకుంటున్నాను అన్నమాట. వేసుకున్న తర్వాత కొద్దిగా వడ్డానం పెట్టుకున్నా, బట్ నేను అప్పుడు వీడియో తీయలేదు. ఇక ఫంక్షన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ పాప చూడండి, అక్కడ మాకు ఎంట్రెన్స్లోనే ఫ్లవర్ ఇచ్చిరన్నమాట, రోజ్ ఫ్లవర్ పెటల్స్ అవన్నీ తీసి ఆడుకుంటుంది బాగా. తనకు కూడా అదే ఫ్రాక్ వేసినాం, బర్త్డే అప్పుడు ఫ్రాకే. తను అప్పటి నుంచి మళ్ళీ వేసుకోలేదు, సో అందుకని అదే ఫ్రాక్ వేసి నార్మల్గా నెక్ సెట్ అయితే పెట్టేసిన. అండ్ ఇక్కడ ఫంక్షన్ ఇదంతా అంటే డెకరేషన్ ఇదంతా చాలా బాగుంది. సీరియస్గా నాకైతే బాగా నచ్చింది. ఈ స్టేజ్ డెకరేషన్ అంతా బాగుందన్నమాట. సో కొంతమంది ఎక్కువ మనీ ఖర్చు అయినా సరే ఒక్కసారి చేసుకుంటాం కదా అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది కదా, సో అట్లా. సో మాకైతే మధ్యలో కొద్దిగా పన్నీర్ టిక్కా అట్లా ఇచ్చిర్రు తినడానికి, సో అవైతే తినేసినాం. అయిన తర్వాత ఎంట్రీ అన్నమాట, అబ్బాయిది అమ్మాయిది. సో మేము వచ్చేసరికి అసలు స్టార్ట్ కాలేదు, 2 hours అట్లా వెయిట్ చేసినాము. ఆ తర్వాత అయితే స్టార్ట్ అయింది రిసెప్షన్. సో ఇది ఎంట్రీ అన్నమాట. సో కోలలు వేస్తూ తీసుకొస్తున్నారు. సో మా పాప కూడా కోలలు వేస్తా అని అన్నది, తనకి కూడా ఇష్టం అన్నమాట కోలలు వేయడము. కాకపోతే అప్పటికే వాళ్ళందరూ తీసేసుకున్నారు. సో అడిగిళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు, కానీ నేను అంతా చూడలే అన్నమాట, అంత ఇంట్రెస్ట్ లేకుండే. సో తర్వాత అయితే ఇక్కడ ఒక ఫ్లవర్ది ఇట్లా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇట్లా పట్టుకొని వస్తున్నారు అన్నమాట. సో ఆ అమ్మాయికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ కదా, అది హెయిర్లో ఇరుక్కున్నట్టుంది, ఆ అబ్బాయికి తీయడానికి కూడా రావట్లేదు. అట్లా కొంచెం టైం వేస్ట్ కూడా అయిపోయింది అక్కడ. సో ఎంట్రీ అయితే సేమ్ మేము అనుకున్న టైం అయితే 7:30, అది ఫంక్షన్ రిసెప్షన్ది. కాకపోతే మేము 8 వరకు అట్లా వెళ్ళినాము, 8:30 అయింది అనుకుంటా.
కాకపోతే అది స్టార్ట్ అవ్వడం 9:30 quarter to 10 అట్లా అయింది స్టార్ట్ అవ్వడమే. సో తర్వాత వేరే అమ్మాయి వెళ్ళి మంచిగా ఆమె హెయిర్ సెట్ చేసింది. సో ఇప్పుడైతే ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అన్ని హీరోయిన్ సాంగ్స్ ఉంటాయి కదా, అరుంధతి మూవీలోని సాంగ్స్ అవైతే పెట్టిళ్ళు. సో అంత బాగానే ఉంది డెకరేషన్, వెల్కమింగ్ అండ్ ఫుడ్ ఇదంతా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. రిసెప్షన్ సాటిస్ఫైయింగ్గా అనిపించింది అన్నమాట. సో తర్వాత అయితే మనకి జనరల్గా స్మోక్ తోటి ఇట్లా ఎంట్రీ వస్తుంది కదా, సో అవన్నీ నేను లైవ్లో ఎప్పుడు చూడలేదు. అంటే చూసినా కానీ దూరం నుంచి చూసిన, ఇట్లా అంటే దగ్గర నుంచి ఇంత దగ్గరగా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఈ వీడియో అంతా మా హస్బెండ్ తీసిండ్రు. అంటే నేను నార్మల్గా కూర్చొని ఉన్నాను అన్నమాట పాపను పట్టుకొని. సో తనే తీసిందనమాట తన ఎంట్రీ, వాళ్ళ ఎంట్రీ అండ్ ఫ్యామిలీ కూడా వెనకాల వెళ్ళి నిల్చుంటారు అనమాట కొద్దిసేపటికి. అండ్ ఇట్లా స్మోక్ అయితే రావడం ఇదంతా అంటే దగ్గర నుంచి పక్క నుంచి చూడడం అంటే ఇదే ఫస్ట్ టైము. పెద్దగా అది స్మెల్ ఏం లేదు, బట్ జస్ట్ అట్లా వస్తుంది అన్నమాట అంతే. అండ్ ఇట్లా వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంటే అబ్బాయి వాళ్ళ ఫాదర్ ఇంకా మదర్ వాళ్ళందరూ అయితే వెనకాలనే ఉన్నారన్నమాట. సో ఫుడ్ కూడా అక్కడ చాలా బాగుంది. అంటే అన్ని వెరైటీస్ పెట్టిళ్ళు, బిర్యానీ, మటన్, ఇంకా ఫిష్ ఫ్రై, ఇంకా ఎగ్, పరోటా అట్లా అన్ని పెట్టిళ్ళు. బట్ నేనైతే వీడియో తీయలేదు, అంటే ఫుడ్ దిష్టి తగులుతుంది కదా అందుకని చెప్పి. సో ఇదైతే ఫన్గా చెప్పిన. యాక్చువల్గా ఫోన్ బ్యాగ్లో ఉండే, సో అందుకని చెప్పి వీడియో తీయలేకపోయినా. సో తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళి ఫొటోస్ కూడా దిగినాం అనమాట. స్మోక్ అయితే ఇట్లా వస్తుంది, ఇట్లా బాక్స్. నేను ఫస్ట్ బాక్స్ చూసి షాక్ అయినా, కొద్దిగా అంటే ఇట్లా పొగ వస్తుంటే అప్పుడు అనుకున్నా సో ఇట్లనే చేస్తారేమో అని చెప్పి. తర్వాత అయితే ఇంటికి వచ్చేసినాం. చెప్పాను కదా వీడియో ఏం తీయలేదని. సో నేను వేసుకున్న చైన్ ఇది అండ్ ఇయర్ రింగ్స్ ఇవి. గోల్డ్ పెట్టుకోలేదు అంతే, నాకంటే ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళేటప్పుడు, సో అందుకని చెప్పి. సో ఇట్లా అయితే అయిపోయింది డే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బాయ్ గైస్.